ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను, చంద్రబాబుకి చెప్పి నిలుపుదల చేసినాను అని చెప్పినారు. ఈ రోజుటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ ఆయన సహచరులు కానీ రేవంత్ రెడ్డికి మేము చెప్పలేదు అనే మాట, రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట కానీ మాట్లాడటం లేదంటే వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, ప్రతి ప్రజలకి అర్థమవుతుంది. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అబాస్పాలు చేయాలా అని, అది రాయలసీమకే నీళ్లు రావటం లేదు, ఇంకొక దగ్గరికి పోతున్నాయని చెప్తున్నారు. మనది ఆంధ్రప్రదేశ్ కాదా? మన ఆంధ్రప్రదేశ్కి నీరు వద్దా? మన ఆంధ్రప్రదేశ్లోన నెల్లూరుకి పోనీ ఆంధ్రప్రదేశే బాగుపడుతుంది, రాయలసీమకి రాని ఆంధ్రప్రదేశే బాగుపడుతుంది. పేరు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పెట్టడం తప్ప, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగా అని పెట్టి మెడ్రాస్కి నీళ్ళు ఇచ్చినారు. అంటే మెడ్రాస్కి నీళ్ళు ఇస్తే అది మెడ్రాస్ గంగా విడ్డూరంగా ఉంది. వాళ్ళు తెలంగాణ సీఎంతో పోరాడలేక, తెలంగాణ సీఎం చెప్పింది అబద్ధమని చెప్పలేక, కేవలం ఇక్కడ మేము ఆ స్కీమ్ తెచ్చినాము, ఈ స్కీమ్ తెచ్చినాము, అంద్రీనీవా తెచ్చినాము, ఇంకోటి తెచ్చినాము, ఇంకోటి తెచ్చినాము అని చెప్తున్నారు. ఇది ఎంత విడ్డూరంగా ఉంది. అంద్రీనీవా 2005 నుంచి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలు వెడల్పు చేసి పూర్తి చేసినారు. ఎస్ఆర్బీసీ అప్పట్లో 1981లో కాంగ్రెస్ మొదలుపెట్టింది, అంజయ్ గారు మొదలుపెట్టినారు. తర్వాత మల్లెల ఎత్తి పథకం వైఎస్ఆర్ గారు, వైఎస్ జగన్ 2019 నుంచి 2024 మధ్యన అయిపోయినారు. ఇది వాళ్ళకి తెలియదా? కేవలం రేవంత్ రెడ్డి గారి మీద చెప్పలేక మా మీద, వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్ మీద నిందలేయడం ఎంతవరకు సబబు? మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని పోయి తెలంగాణ సీఎం దగ్గర తాకట్టు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని వెంటనే గవర్నర్ గారు కల్పించుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతున్నాము. ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే, కర్నూలు జిల్లాలో మన గాజుల దిన్న ప్రాజెక్టే మెయిన్గా ఒకటే ప్రాజెక్టు ఉంది. గాజుల దిన్న ప్రాజెక్ట్ని ఆ రోజు అంజయ్ గారు స్టార్ట్ చేసి, ఈరోజు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 1 మీటర్ ఎత్తు పెంచి 1 టీఎంసీ ఎక్స్ట్రా నీళ్లు కెపాసిటీ స్టోర్ చేసుకోవడానికి మన వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తే, ఈరోజు జయనాగేశ్వర రెడ్డి గారు దాన్ని ఎత్తు తగ్గించాలా అని చెప్తున్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నామంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు కోర్టుకేస్తున్నారు ఎత్తు పెంచద్దని. మన ఎత్తు పెంచడాన్ని తగ్గియడం అని చెప్పడము నిజంగా అది ఎందుకో ఏమో వాళ్ళే చెప్పాలి. వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎత్తు తగ్గియమండము ఎవరన్నా హర్షిస్తారా? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నెక్స్ట్ ఆర్డిఎస్ స్కీము జయనాగేశ్వర రెడ్డి మొదలు పెడితే దాన్ని 17% పూర్తి చేసి, ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో ఇదే తెలుగుదేశం నాయకులు కోర్టుకి వేయించి, నేషనల్ ట్రిబ్యునల్కి వేయించి బంద్ చేయించినారు. బంద్ చేయించిన తర్వాత ఆ పని అయిపోయింది. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కింద మాదే ప్రభుత్వం, పైన మాదే ప్రభుత్వం అంటున్నారు. మరి ఎందుకు తెంపలేదు? మీరు ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ 2లో దాన్ని తెంపి ప్రాజెక్టులను ఎందుకు ముందుకు సాగనివ్వటం లేదు? అంటే దీని అర్థం ఏమి? మీరు రేవంత్ రెడ్డి గారితో కొలీడ్ అయ్యే ఆపినారు. లేకపోతే ఈ సంవత్సరంన్నర నుంచి మీరు కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకు మాట్లాడి ఎందుకు తెంపలేకపోయినారు? అన్ని ప్రభుత్వాలు మీవే కదా, మరి ఎందుకు తెంపలేకపోయినారు?
దాని తర్వాత మన ఎమ్మెగ్నూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే టోటల్ ఐడిసి స్కీమ్లో ఒక 2 స్కీములు మోహన్ రెడ్డి తెప్పించినాడు, మిగిలినవన్నీ చెన్నకేశవరెడ్డి తెప్పించినాడు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా పులికనమని ఆ రోజు చెన్నకేశవరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు స్వయంగా ఓపెన్ చేసి కంప్లీట్ చేసినారు. కంప్లీట్ చేసి దాని నుంచి ఈరోజు మనకి ఎమ్మెగ్నూరుకి తాగునీటికి కానీ ఎమ్మెగ్నూరు ప్రాంత కోడుమూరు ప్రాంత రైతులకు సాగునీరుకి కానీ దాని నుంచే నీళ్ళు వస్తున్నాయి. అది ఇడిచిపెట్టి మీరు ఏదేదో చెప్తున్నారు. ఈ రోజుటి వరకు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కెనాల్ కింద రిపేర్ చేయించడానికి మీకు కావటం లేదు. 1,20,00,000 శాంక్షన్ అయితే దానిలో మంత్రాలయము ప్రాజెక్టులు పూర్తయినాయి. మన ప్రాజెక్టులకి 2 సార్లు టెండర్ వేసినా 2 సార్లు క్యాన్సిల్ కావడానికి ఏం ఆంతర్యం? ఈ రోజుటి వరకు మన ప్రాజెక్టులు ఓపెన్ కాలేదు, కానీ మంత్రాలయం ప్రాజెక్టులు రిపేర్ చేసి స్టార్ట్ అయినాయి. మన ప్రాజెక్టుకి టెండర్ వేసినా ఎందుకు చేయలేకపోయినారు? వాళ్ళని ఎందుకు చేపించలేకపోయినారు? దీంట్లో ఆంతర్యం ఏమో వారే తెలియదు. ముఖ్యంగా ఇరిగేషన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళున్నా ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అతను కంప్లీట్ చేసింది లేదు. అన్నీ స్టార్ట్ చేస్తాడు కానీ కంప్లీట్ చేసింది ఏదీ లేదు. ఏదున్నా తెలుగుదేశం నాయకులు ఎవరు స్టార్ట్ చేసి ఏం చేసినా వాళ్ళ ఖాతాలోకి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈ 2 ఏళ్ళలో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినారు? మనకు ముఖ్యంగా రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ముఖ్యంగా కృష్ణా ట్రిబ్యునల్ని ఎందుకు పెంచలేకపోతున్నారు? ఏమి వల్ల? అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే కోర్టులకే ఇప్పించినారు. మరి ఎందుకు తెంపలేకపోతున్నారు? దీని అర్థం ఏమంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వాళ్ళు కంప్లీట్ చేయరాదు, ఇవి ఇలాగే ఉండాలి. కేవలం అమరావతి డెవలప్ చేసుకొని అమరావతిలో వాళ్ళ భూములు అమ్ముకోవడానికి తప్ప ఇంకొకటి లేదు. కేవలం ఇప్పుడు అమరావతి అంటున్నారు. రైట్, అమరావతి డెవలప్ చేయండి. డెవలప్ చేస్తూ మనవి చేయాలి కదా. మీరు ఏం చేసినారు రాయలసీమకి అది చెప్పండి. అది చెప్పేది ఇడిచిపెట్టి ఇప్పుడు మేము కృష్ణా ట్రిబ్యునల్ని క్లియర్ చేసి ప్రాజెక్టులు మొదలు పెడతామని చెప్పటం లేదు. కేవలం వాళ్ళ అసమర్థతని, వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పొజిషన్లోని ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బంది పొజిషన్ని దారి మళ్లించడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తున్నారు తప్ప వీళ్ళు చేసే కార్యక్రమం ఏమీ లేదు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు మాట్లాడినా అని చెప్పండి అనొచ్చు కదా. ఈ రోజుటి వరకు దాన్ని మాట్లాడటం లేదు అంటే వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే రేవంత్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ సీఎం మన ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నట్లుంది, కానీ మన కూటమి ప్రభుత్వం పాలిస్తున్నట్లు లేదు. దయచేసి ప్రతి ప్రజలకి తెలిసిపోయింది ఇది. నిందితులు, ఓటుకు నోటు కేసు నిందితులు ఒకటై మన ఆంధ్రప్రదేశ్ని గబ్బు పట్టిస్తూ మనకి ఏ ప్రాజెక్ట్ రాకుండా చేస్తున్నారని ప్రతి ప్రజలకు తెలిసిపోయింది. మీరు డ్రైవర్స్ పాలిటిక్స్ చేయడం వల్ల లాభం లేదు. తప్పు ఒప్పుకొని ఇప్పుడన్నా కృష్ణా ట్రిబ్యునల్ క్లియర్ చేసి మా ఆంధ్రప్రదేశ్ రైతులు అందరూ ఒకటే. మేము రాయలసీమకి అన్యాయం జరిగినా అన్యాయమే, ఇంకొక ప్రదేశానికి అన్యాయం జరిగినా అన్యాయమే. ముఖ్యంగా మన వెనకబడిన రాయలసీమకి న్యాయం చేసి మీరు చరిత్రలో నిలబడండి, లేకుంటే చరిత్రహీనులు అవుతారని ఈ పత్రికాముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ తెలుపుకొంటున్నాను. నేను గడ్డం నారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ రైతు విభాగ అధికార ప్రతినిధి, ఎమ్మెగ్నూరు. నమస్తే.